ఈరోజు టీటీడీ వాళ్ళది అమరావతికి దగ్గరలో ఉన్న వెంకటాపాలెంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి, అక్కడికి వచ్చాము. ముందైతే కాళ్ళు కడిగేసుకొని రాజగోపురానికి అటువైపు ఇటువైపు వినాయకుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి. అక్కడ వాళ్ళని దర్శనం చేసుకున్నాక వాటి పక్కనే పసుపు కుంకుమ గంధం అని పెట్టుంటాయి. అవి పెట్టేసుకొని గోపురం దాటి వెళ్ళాక బలిపీఠము అలానే ధ్వజస్తంభము ఉంటాయండి. పసుపు కుంకుమ అవి వేసి ఇక్కడ పూలు పెడుతున్నారు. ఇలా పక్కకి వెళ్తే కనుక ఇదేమో స్వామివారి పోటు, అది ఉగ్రానము. ఇక్కడ పిల్లలకి తులాభారము అది కూడా వేసేది ఉందండి. వీలుగా మొక్కులు కల్పించుకుంటారు కదా కొంతమంది, ఆ మొక్కు తీర్చుకోవటానికి శ్రీవారి తులాభారం కూడా ఉంది. ఫస్ట్ అయితే ఒక ప్రదక్షిణ చేసేసుకొని మేము దర్శనానికి వెళ్ళిపోయామండి. ఎందుకంటే 12కి మళ్ళీ నైవేద్యానికి దర్శనాలు ఆపుతారంట. అందుకని ముందైతే మేము దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్ళామన్నమాట. ఆ చూసే క్రమంలో ఈ శేషవాహనాలు, ఈ వాహనాలు అన్నీ కూడా చూసామండి. ఆ పెద్ద కర్రలు అవి పల్లకి వెంటండి. ఇదేమో ఆలయ నమూనా. పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం, హంసవాహనం, సింహవాహనం. అదిగొండ అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి. కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం అండి. ఇది గరుడ వాహనం, హనుమంత్ వాహనం, సూర్యప్రభ వాహనం, ముత్యప్పందిరి వాహనం. ఇవాళ థర్డ్ సాటర్డే కదా, మేము అనుకోకుండా వచ్చాము, మాకు తెలీదు. ఈరోజు అయితే ఇక్కడ తిరుపతి లడ్లు అవైలబుల్లో ఉంటాయంటండి. మేము కూడా ఆ లడ్లు అవి తీసేసుకొని ఒకసారి మళ్ళీ దండం పెట్టేసుకొని రిటర్న్ అవుతున్నాం అనమాట. రిటర్న్ అయ్యేటప్పుడు తెలిసింది ఇక్కడ అన్నప్రసాదం కూడా దొరుకుతుందని. చాలా రష్గా ఉంది కానీ వెళ్ళి నుంచున్నాము. కానీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచున్నాక అక్కడ అయిపోయింది ప్రసాదం అని చెప్పారు. సర్లే అని చెప్పి బయటకు వచ్చి కసట అవి ఐస్ క్రీమ్స్ అవి అన్నీ దొరుకుతున్నాయి. అక్కడ అది కొనుక్కొని తిరిగి ప్రయాణమయ్యాను అన్నమాట.